హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగిల్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కట్కి 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇది 4 డాట్స్ బ్లౌజ్ ఇది కాబట్టి 4th డాట్ వేస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్గా కావాలి అనుకున్నట్లయితే మనం 4 డాట్స్ వేసుకోండి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇన్విజిబుల్ వేసుకోవచ్చు. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. మీకు లెహెంగాస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. కిడ్స్ జాకెట్స్ కానీ ఒకసారి చూడండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. అలాగే కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఓపెన్ సైడ్ అనేది ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, లేదా ఫ్రంట్ పార్ట్ ఒకటి స్టిచ్ చేస్తాం కాబట్టి 2 ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంటే పర్వాలేదు. ఎక్కువ అయింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఈక్వల్గా కరెక్ట్గా చూసుకోండి. మనం ఓపెన్ ముక్క వేయకముందే చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే తాళ్ళ పట్టికి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఉక్సులు పట్టికి అయితే మాత్రం ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకి బ్లౌజ్ అనేది ఈక్వల్గా వచ్చే విధంగా. మిడిల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఈక్వల్గా ఈ విధంగా. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టేసాను, ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా లేదా
ఎంత ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా సరే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, అంటే చేతి కుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మీకు ఇది స్క్వేర్ నెక్ మనకి లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి కొత్తగా చూసినట్లయితే. మనకి స్క్వేర్ నెక్ ఎలా కుట్టుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ని జాయింట్ చేసుకొని కింద లైన్ కూడా ఒక లైన్ స్టిచ్ చేస్తాను. షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. మనకి కింద ఫోల్డ్ అయిపోతుంటుంది కాబట్టి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర మార్కింగ్ ఉంటుంది కాబట్టి మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ముందు హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుం భాగం వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి పొడవు వస్తుందో పొట్టుగా ఉందో ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ ముందు నడుం దగ్గరికి ఈక్వల్గా పెట్టుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి పొడవు అనేది సరిపోతుంది లేదు ఈక్వల్గా ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్తో మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంక భాగం కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో లూజ్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తోనే లూజ్ చూసుకోవాలి. అలాగే పైనుంచి కింద వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. మనకి ఇది బ్లౌజ్ వచ్చి చెస్ట్ పాయింట్ అయితే ఎక్కువ లూజ్ ఉంటుంది బ్లౌజ్.
నడుం దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టే మనం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ ఒకసారి చూసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి. పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మీకు ఇంకా ఖర్చు ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా ఈజీగా అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ డాట్స్ కానీ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ. ఇప్పుడు చివరకు కూడా మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువ వస్తే ఏం చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ డాట్స్ వేయలేనట్లయితే ఫోర్త్ డాట్లో అయినా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కువైనట్లయితే పొడవు అనేది. మీకు సైడ్ జాయింట్స్ మెయిన్ రాదు అనుకునే వాళ్ళు ఒకసారి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకు బ్లౌజ్. కాబట్టి పాదం వెడల్పు 3 లైన్స్ వేసుకోండి లేదా 4 లైన్స్ వేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి సైడ్ జాయింట్స్, అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈక్వల్గా ఈ విధంగా 4 లైన్స్ వేసుకోండి. అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి, లేదా తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోండి. మనకి ఎక్స్ట్రా పట్టి ఉంటుంది కాబట్టి తాళ్ళు పట్టితో ఎప్పుడు చూసుకోకూడదు, లూజ్ అయిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకొని మనకి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ లూజ్ అయినట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే ఎటు సైడ్ ఎక్కువ వచ్చిందో చూసుకొని అటు సైడ్ మనం కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.